నన్ను నన్ను విడిపోవోదయ్యా, నన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. మరి లాస్ట్ వీక్ మనం 4 ఫీల్డ్ కోసం నేర్చుకున్నాం. ఈరోజు అనగా ఒక బైబిల్ ఒక అధ్యాయం నుంచి మరి 4 ఫీల్డ్స్ అంటే ఏంటో నేను సింపుల్ గా బ్రీఫ్ గా ఒక 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ 4 ఫీల్డ్స్ ఇన్ ద 2 minutes. దెన్ విల్ గివ్ ద ప్రాక్టీస్ సెషన్ బ్రదర్. మరి 4 ఫీల్డ్స్ అంటే ఎస్ బ్రదర్ ప్లీజ్ షేర్ దట్ స్క్రీన్. 4 ఫీల్డ్ మరి ఇక్కడ 4 పొలములు ఉంటాయి 4 ఫీల్డ్స్ లో. సో మొట్టమొదటి ఏంటంటే అక్కడ 4 ఫీల్డ్స్ లో ఖాళీ ప్రదేశం, ఎంటీ ప్లేస్. చూడండి ఇక్కడ మన వేసారు కదా సిస్టర్ సత్య గారు డ్రాయింగ్, ఇది అపోస్తలుల 17వ అధ్యాయం నుంచి. ఈ ఖాళీ పొలం అనగా దేవుని సువార్త అందని చోటు అన్నమాట. ఈ ఖాళీ పొలంగా ఏ ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇక్కడ మరి పౌలు సువార్త ప్రకటన చేసేటంటే తెస్సలోనిక అనేది ఒక ఖాళీ ప్రదేశం, బెరయా అనేది ఖాళీ ప్రదేశం, ఏథెన్స్ అనేది ఖాళీ ప్రదేశం, అరేబియా అనేది ఖాళీ ప్రదేశం. అండ్ అర్థమవుతుందా భద్రయ్య గారు, మన టిడి జాన్ గారు? అర్థమవుతుంది. ఖాళీ పొలం అంటే ఓకే. మీకు ఇచ్చిన మీకు ఏ అధ్యాయం ఇచ్చాం భద్రయ్య గారు? అపోస్తల కార్యాలు 16 ఇచ్చారండి. ఓకే 16 చదివినట్లయితే నీకు అక్కడ కొన్ని ప్రదేశాలు కనిపిస్తాయి, అదేనా? అవునండి. ఆ వచ్చిన వాళ్ళు అక్కడ రాసుకుంటే మీకు అక్కడ అదే ఖాళీ పొలము అని. ఖాళీ పొలంలోనికి సువార్థికుడు వెళ్ళి ఆ పట్టణంలో గాని, గ్రామంలో గాని, ఆ విలేజ్ లో గాని, ఆ యొక్క సిటీలో గాని వెళ్ళి సువార్త ప్రకటించడమే ఖాళీ ప్రదేశం అనే. అవునండి. రెండవది విత్తనం. విత్తనం అనగా దేవుని సువార్త ప్రకటన చేయాలి. ఇక్కడ పౌలు ఎవరి సువార్త ప్రకటన చేశాడు? యూదులకు, గ్రీస్ దేశస్తులకు, స్త్రీలకు, పురుషులకు యేసే క్రీస్తు అని సువార్త బోధించాడు. అది 3వ వచనం 4వ వచనంలో కనిపిస్తుంది. అనగా సువార్త ప్రకటించడం అనేది విత్తనం, సీడెడ్ ఫీల్డ్. ఈ విత్తనం ప్రకటించిన తర్వాత వాళ్ళు మరీ ఎక్కువగా సువార్తలు ఎదుగుతారు. గ్రోయింగ్ అంటే ఎదుగుదల, గ్రోయింగ్ అంటే ఎదుగుదల. ఇక్కడ ఎదుగుదల ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మరి అక్కడ ఉన్న గ్రీసు దేశస్తులు, స్త్రీలు గాని, పురుషులు గాని, యూదులు, వీళ్ళందరూ ఏంటంటే దేవుని వాక్యం బాగా ఎదిగారు. సువార్తను అంగీకరించిన వారు ఇందులో ఉంటారు. దీంట్లోనే ట్రైనింగ్ అనమాట ఇది. ఇప్పుడు మీరు అందరు ట్రైనింగ్ అవుతున్నారు కదా, ఆ ట్రైనింగే ఈ యొక్క గ్రోత్ అనమాట, గ్రోయింగ్ ఫీల్డ్ అంటే ఎదిగే పొలం అనమాట. ఇక్కడే సువార్తికులు తయారు చేయడం, సువార్త బోధించడం, శిష్యులు తయారు చేయడం, ఈ డిసైపుల్షిప్ అనేది ఇక్కడే ప్రారంభం అవుతుంది ఎదుగుదలలో. 4వ పొలం ఏంటంటే కోతకాలం అనగా హార్వెస్ట్ ఫీల్డ్. హార్వెస్ట్ ఫీల్డ్ లో ఇక్కడ ఉన్న యొక్క బెరియనులు, లేఖనములందు బాగా వాళ్ళు అలా ఉన్న వాళ్ళు లేదు పరిశీలన చేసి పరిశోధన చేసి వాళ్ళు బాగా ఏం చేస్తారంటే సువార్తను అంగీకరించారు. అంగీకరించిన వారు ఏం చేస్తారు? వేరే ప్రాంతాలు మళ్ళా తిరిగి సువార్త చెప్పడం మొదలెట్టారు. ఇప్పుడు మీరు అందరూ వాక్యం నేర్చుకుంటున్నారు, మీరు ఇతరులకు చెప్పలేదా? మళ్ళీ ఎంటీ ఫీల్డ్కి వెళ్ళి చెప్పాలి. ఏం చేయాలి? మళ్ళీ మీరు ఏం చేయాలి? ఎంటీ ఫీల్డ్కి నేర్చుకున్న తర్వాత. సో మధ్యలో ఏంటంటే నాయకత్వం, లీడర్షిప్. మధ్యలో ఏంటది? నాయకత్వం, లీడర్షిప్ అనమాట. సో ఈ విధంగా మన బైబిల్ రెఫరెన్స్ మనం చదువుతున్నాం. ఓకే, ఇప్పుడు మన సత్యరాజ్ గారు. ఎస్ బ్రదర్ ప్లీజ్ దట్ రిమూవ్ ద స్క్రీన్. బ్రదర్ సత్యరాజ్ గారు మీరు స్టార్ట్ చేయండి. ఓకే. 4 ఫీల్డ్ అంటే 4 పొలముల 5 భాగముల సమీక్ష మరి మనం కోల్డ్ ఫీల్డ్ ద్వారాగా నేర్చుకుంటున్నాం. అయితే దీంట్లో నశించిపోయేటటువంటి వాళ్ళని మరలా బైబిల్ ప్రకారంగా యేసు వైపుకు మళ్లించేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి రూపకల్పనే శిష్యులకు బోధించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ 4 ఫీల్డ్ ద్వారాగా నేర్చుకుంటున్నాం. ఓకే సార్. అయితే దీంట్లో 4 భాగాలు ఉన్నాయి. మొదటిది ఖాళీ పొలం, ఎంటీ ఫీల్డ్. రెండవది సీడెడ్ ఫీల్డ్. మూడవది గ్రోయింగ్ ఫీల్డ్. నాలుగవది హార్వెస్ట్ ఫీల్డ్.
అయితే మొదటిది నాకు ఇచ్చినటువంటి అధ్యాయం ప్రకారంగా 18వ అధ్యాయము అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం నుండి నేను సిద్ధపడి ఉన్నాను సార్. ఓకే, వెరీ అయితే గుడ్. ఇప్పుడు ఒకసారి ఆగండి అందరూ. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 18 ప్లీజ్ ఎవ్రీబడి రీడ్. బుక్ ఆఫ్ యాక్ట్స్ 18వ అధ్యాయము ముందుగా మీరు చదవండి సత్యరాజు గారు. చదువుతారా? ఓకే సార్, చదువుతానండి. చదివిన తర్వాత వివరించరు కానీ. ఓకే, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 18. బ్రదర్ సత్యరాజు అసైన్డ్ ద టాపిక్ ఇస్ అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 1 నుండి. నెమ్మదిగా వివరించండి. రైట్. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. శీలయు తిమోతియు మసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసువే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు చింపుకొని దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వాసించి బాప్తిస్మము పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. గల్లియను అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటికి అతను తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుతున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరచి మాట్లాడబోగా, గల్లియాను యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వింటా న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనుడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేసెను. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకుని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియను వీటిలో ఏ సంగతిని గూర్చియు లక్ష్య పెట్టలేదు. పౌలు ఇకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత
సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తనకు మొక్కుబడి ఉన్నదని క్రేంకియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకనూ కొంతకాలం ఉండమని అతని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని వాడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. తరువాత కైసరియు రేవును దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియొక్కకు వచ్చాను. సార్ కరెంట్ పోయింది సార్, ఒకసారి ఓకే 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 కరెంట్ పోయిందని జస్ట్. ఓకే 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 అండి. పర్లేదు. ఓకే ఓకే ప్రాబ్లం లేదు. ఓకే, మీరు అప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఏం చెప్తారు? నేను లెసన్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. లెసన్ స్టార్ట్. ఓకే అయితే బ్రదర్, ఇక్కడ ప్లీజ్ రిమూవ్ this four field diagram, success diagram. Please remove it. Screen. సార్ దిస్ ఇస్ మై డయాగ్రామ్. నేను వద్దు, మీరు తర్వాత చూపిద్దరు కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయండి. మీరు ఓకే. ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మొదటిది ఖాళీ పొలం అండి. అయితే ఈ ఖాళీ పొలంలో అపోస్తులైనటువంటి పౌలు గారు 18వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమని చెప్పారంటే అండి, ఆయన పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథేకు వచ్చి పొంతు వంశస్థుడైన అకులా అను ఒక యూదుని కలుసుకున్న. అంటే ఏథెన్స్ లో వాక్యము ఖాళీ పొలం, అంటే అక్కడ నుండి బయలుదేరి మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి పౌలు గారు ఇక్కడికి వచ్చినట్లు మనము చూడగలుగుతూ ఉన్నామండి ఈ అధ్యాయంలో. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకసారి ఆగండి, అలాగా మీరు లైన్ లో ఉండండి. ఎస్ బ్రదర్, చాప్టర్ 18 verse 1. చాప్టర్ 18 verse 1. బ్రదర్ సత్యరాజు గారు సేస్, ప్లీజ్ షేర్ ద స్క్రీన్. పర్లేదు, మీరేం తొందర అవసరం లేదు. చాప్టర్ 18 verse 1, బ్రదర్ సత్యరాజు గారు ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక్కడ పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి అక్కడ వచ్చాడు, కొరింథీలో ఉన్నాడు. అంటే ఇక్కడ కొరింథియన్ సిటీ ఈజ్ ద ఎంప్టీ ప్లేస్. దే డోంట్ నో అబౌట్ జీసస్. అంతే కదా మీరు చెప్పింది? ఓకే సార్, వెరీ గుడ్. ఓకే, సో ఇంకేం చెప్తారా మీరు? ఎంప్టీ ఫీల్డ్ కోసం ఏం చెప్తారు ఇంకానే? ఆ తరువాత మరి ఈ అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వారి యొక్క గృహానికి వెళ్ళారండి. అంటే వారితో పాటు డేరాలు కుట్టుకునేటువంటి వృత్తి కలిగి పౌలు గారు కూడా ఉన్నారు కనుక మరి వారిని కూడా మరి దేవునిలోనికి బలపరచడానికి వారి ఇంటికి వెళ్ళినట్లు మనం అక్కడ వాక్యం ద్వారాగా తెలుసుకుంటున్నామండి. Yes, very good. Okay. They found that Aquila and Priscilla. So they went to the house. They found that person of peace. Yes. In that empty field. Very good, Satraj garu. Okay. ఆ తరువాత రెండవ పొలం సీడెడ్ ఫీల్డ్ సార్, విత్తనము విత్తుట. Yes, that second field is the seeded field. Yeah, విత్తనం విత్తుట. ఓకే సార్. అక్కడ ఈ పౌలు గారు ఏం చేశారంటే వారి ఇంటి దగ్గర ఫస్ట్ ఎన్నో వచనం చెప్పండి. సార్ 4వ వచనం చూస్తే సార్, 4th చదవండి. 4th వెర్షన్. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. వీరు అక్కడ క్రీస్తుని వారు అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క మందిరంలో, అంటే అప్పుడు ఉండేటువంటి చినగోగులు అనేటువంటి సమాజ మందిరాలు ఉండేవి కదండి, వాటిలో యూదులకు గ్రీసు దేశస్తులను ఒప్పిస్తూ ఏసే క్రీస్తు అని మరి వారిని లేఖనాలను బట్టి వారికి అక్కడ వాక్యం ప్రకటించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. వెరీ గుడ్. Verse 4 వెరీ గుడ్.
Satraj garu, very good. Verse 4, he says that, so these men went to synagogue on the every Sabbath, and the Paul and persuaded both Jewish and Greeks, the planting the seed of the gospel. Yes. ఎస్, మీకు అర్థమైందా? అయ్యా మిగతా వాళ్ళకి అర్థమైందా? మంచిగా ఆయన మరి రీసెర్చ్ చేశారు, డిస్కవరీ చేశారు. ఇక్కడ 4 ఫీల్డ్స్ అంటే ఏంటో టిడి జాన్ గారు మీకు అర్థమైందా? టిడి జాన్ గారు అండ్ డి రాజు గారు మీకు అర్థమైందా? ఆయన చెప్పే ప్రతి మాట మీరు రాసుకోండి. నేను రాస్తున్నాను, మీరు రాసుకుంటేనే మీకు తెలుస్తుంది. చూసారా, ఆయన ఇంగ్లీష్ రాకపోయినా తెలుగులో ఎంత బాగా చదివి అర్థం చేసుకుని ఆయన చేస్తున్నాడు. ఇక్కడ చూసారా, సీడెడ్ ఫీల్డ్ అనేది విత్తనం విత్తడు. ఎవరు విత్తారు ఇక్కడ విత్తనం? పౌలు గారు విత్తాడు. ఎవరికి విత్తాడు? ఇక్కడ శనగోగులోని యూదులకు, గ్రీసు దేశస్థు అనగా దేవుని వాక్యాన్ని విత్తాడు అనమాట. ప్లాంటింగ్ ద సీడ్, సువార్త. అండి మీకు అర్థమైంది కదా? వెరీ గుడ్. చెప్పండి సత్యరాజు గారు. ఇంకా అదే ఇంకా 5వ వచనంలో కూడా ఇక్కడ మంచి మాట రాయబడి ఉందండి. సేలయు తిమోతి మసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడే యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. 5వ వచనం కూడా ఎస్. మరి ఇక్కడ 5వ వచనంలో కూడా చూడండి. ఇక్కడ మరి ఇక్కడ ఏం జరిగిందంటే 5th verse కూడా యేసే క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చాడు, అనగా సువార్త ప్రకటన చేశాడు. ప్లాంటింగ్ ద సీడ్ ఎలాగా, ఏమని చేశాడైనా అక్కడ సైలస్ అండ్ తిమోతి కదా, పౌలు చేత వారు సాక్ష్యం పొందారు. యూదులకు గ్రీసస్తులకు యేసే క్రీస్తు అని, మనం కూడా జీసస్ ఈస్ ద క్రైస్ట్ అని బోధించాలి. బోధించాలి లేదా? అదే సువార్త. జీసస్ ఈస్ ద క్రైస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత 11వ వచనంలో కూడా 11వ వచనం సార్, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఇది థర్డ్ ఫీల్డ్ లోకి వచ్చేస్తాం. థర్డ్ ఫీల్డ్ లో చూడండి, 3వ ఫీల్డ్ చూడండి. ఇక్కడ మూడో ఫీల్డ్ లో మనం 3వ ఫీల్డ్ లో 7, 8, 9, 11 కూడా వస్తుంది. చూసారా? అవును సార్. ఫస్ట్ verse 7 please read verse 7 brother. verse 7 please share the screen. verse 7. Okay. 7వ వచనం చదవండి. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల నీతియు యెస్సు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండెను. సమాజ మందిరపు అధికారి క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. 7వ వచనం సార్. ఇక్కడ verse 7 says they worshipped God. అవును సార్. They worshipped God and Justus. So growing field, grow అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ వాళ్ళు గ్రోత్ అవుతున్నారు, వర్షిప్ చేస్తారు కదా. ఇక్కడ బాప్తిసం పొందడం. 8వ వచనం చూడండి, అక్కడ బాప్తిసం పొందారు అక్కడ. So they baptized, they believed and baptized. verse 8, they believed and baptized and they are growing and worshipping. చూసారా, ఇది గ్రోయింగ్ ఫీల్డ్ అన్నమాట. వెరీ గుడ్ సత్యరాజ్ గారు. Yes, I'm going to add something there, bro. That's also a new field. So that's also an empty field. The next door house is an empty field of verse 7. Titus Justus is an empty field. The house of Titus Justus. Yes. అలాగే ఇక్కడ 7వ వచనంలో కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ డోర్ ఉంది కదా, అనగా కొత్త ఇంటికి వెళ్ళారు. అనగా జస్టిస్ అంటే ఏంటంటే అక్కడ న్యూ డోర్ అనగా కొత్త ఇంటికి వెళ్ళారు. అనగా అది కూడా ఎంటీ ఫీల్డ్ కి వస్తుంది. ఏది 18వ అధ్యాయం 7వ వచనంలో. 18వ అధ్యాయం 7వ వచనంలో జస్టాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా ఇక్కడ. అదే ఆయన చెప్తున్నాడు, మన స్టేన్ గారు చెప్తున్నాడు. అంటే ఎస్, వెరీ గుడ్. డోర్ టు సినగోగ్. ఎందుకంటే సినగోగ్ దగ్గరలో ఉన్నాడు ఆయన, అంటే అది కూడా ఎంటీ ఫీల్డ్. ఓకే, రైట్. చదవండి సార్, 9 చదవండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నానని, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు
ఒక చాలు సంవత్సరం మీద అమ్మా అని సత్యరాజు గారు ఓకే సార్. తొమ్మిదిలో ఏముందో మీరు చెప్పండి. ఆ 9లో రాత్రి వేళ దర్శనం అందు ప్రభువు దూత పౌలు గారిని దర్శించిందండి. నువ్వు మౌనంగా ఇంకేముంది ఉండకు. అక్కడ? అంటే ఇప్పుడు 4th ఫీల్డ్ లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? వెర్స్ 9 బ్రదర్, వెర్స్ 9. Those who are getting 4th field training or yes elementary teachings, they should not be silent. They ఓకే should సార్. go and teach and preach. అంతే కదా? మౌనంగా ఉండకూడదు, మౌనముగా Yes. ఉండకూడదు. అది చూసారా, మౌనంగా ఉండక ఏం చేయాలి ఇక్కడ? వాక్యాన్ని వాక్యం బోధించాలి. అది అంటే 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 వాక్యం బోధిస్తుంది. ఏంటి అక్కడ మనం చేస్తున్నాం? డిసైపుల్షిప్ అనగా ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, Okay. ట్రైనింగ్. Yeah. ఓకే సార్. మన డిసైపుల్షిప్ లో మనం ట్రైనింగ్ ఇస్తుంటున్నాం అండి. మన డి రాజు గారు అర్థం చేసుకోండి. I can also add there that's again the Holy Spirit working there, because the Holy Spirit is saying to them, do not be afraid, keep on preaching. So Holy Spirit involved. కాబట్టి చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు? డు నాట్ బి అఫ్రైడ్, భయపడవద్దు. మీరు ట్రైనింగ్ అవుతున్నారు, ఎలిమెంటరీ టీచింగ్ ట్రైనింగ్ అయ్యారు, ఇప్పుడు 4th ఫీల్డ్ ట్రైనింగ్ అవుతున్నారు. మీరు భయపడకూడదు, శిష్యులు తయారు చేయాలి, డిసైపుల్షిప్ చేయాలి. డోంట్ బి అఫ్రైడ్ కదా. ప్రీచ్, టీచ్, డోంట్ బి సైలెంట్. పరిశుద్ధాత్మ అలా మనకు హోలీ స్పిరిట్ చెప్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ అగైన్ చెప్తే చెప్ప సత్యరాజు గారు. 11 చదవండి. 11 అన్నారు కదా. అవునండి. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాను. చూసారు ఇక్కడ అంటే ఇక్కడ సంఘములో నివసించాడు అన్న. ఎన్నో వస్తున్నది? వెర్స్ 18, వెర్స్ 11 చూడండి ఇక్కడ. 11వ వచనం. అంటే చర్చ్ అన్నమాట. అక్కడ ఏంటంటే అది ఏ ఫీల్డ్? హార్వెస్ట్ ఫీల్డ్. ఎక్కడ ఏంటంటే కంటిన్యూడ్ దేర్ ఇయర్ and 6 months teaching the word of God. Continue teaching in the church. అవునండి. టీచింగ్ అంతే కదా. అవునండి. చెప్పండి. బోధించాడు. వెరీ గుడ్, చెప్పండి. ఇంకేం చెప్తారు? సంవత్సరం మీద 6 నెలలు అక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించారు. ఆ తరువాత 4వ పొలంలో గ్రోయింగ్ ఫీల్డ్ లోకి మనం వెళ్తే అదే 18వ అధ్యాయము. మరి హార్వెస్ట్ ఫీల్డ్ చెప్పండి. హార్వెస్ట్ ఫీల్డ్. ఓకే. 24వ వచనం సార్. 24. అవునండి. అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్యావంతుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ ఆరంభించెను. చూసారా ఏం చెప్తున్నారు ఇక్కడ? మీరు చెప్పేది ఏంటి అంటే చెప్తున్నారు? సంఘము అభివృద్ధి. Verse 24, 18th chapter, verse 24. సంఘము అభివృద్ధి చెందుట. Verse 24, సంఘము అభివృద్ధి. So church is growing, means the harvest is plentiful. So that Apollos was born at Alexandria, an eloquent man. He was the eloquent man, means complete knowledge he has. Very good. 18th chapter 24, 24లో ఎలిక్వెంట్ మ్యాన్. అవునండి. చూసారా, ఎలిక్వెంట్ మ్యాన్. వెరీ గుడ్. 24లో ఏమండి. ఇంకా తర్వాత లాస్ట్ చూడండి. లాస్ట్ ఏంటంటే లాస్ట్ ఇక్కడ లీడర్షిప్ ఉంది కదా మధ్యలో, నాయకత్వమును అభివృద్ధి చేయుట. లాస్ట్ లో 18వ అధ్యాయం 27, 28వ వచనంలో సార్. 27, 28. 27, 27, 28 అండి. తరువాత అతడు అకయకు పోదలసినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారాగా అతడు
దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ఇక్కడ పౌలు గారు నాయకత్వంలో మరి యేసే క్రీస్తు అనే లేఖనాలని బట్టి వారిని బలంగా మరి బోధించి హెచ్చరించినట్లు మనం చూడగలుగుతున్నాం సార్. అయితే 4 పొలములో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాన్ని లాస్ట్లో అంటే నాయకత్వం యొక్క ఉద్దేశాన్ని కూడా 5వ విషయంగా పౌలు గారు ఉచ్చరించినట్లు మనం చూడగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. Verse 27 he says that ఇక్కడ చూడండి that leadership, the Paul, he was the great leader. He was exhorting and disciples to receive the God's word. A leader should make other leader. A disciple make other disciple. So equipping ministry మనకి ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం అక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే ఎక్విప్ చేస్తున్నాడు ఏమంటే ఇక్కడ డిసైపుల్స్ ని. సో ఇక్కడ వాళ్ళు చాలా గొప్పగా గ్రేట్లీ హెల్ప్డ్ దోస్ హూ హ్యాడ్ బిలీవ్డ్ అనగా ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో దోస్ హూ ఆర్ యాడెడ్ ఇన్ ద చర్చ్ మీన్స్ దోస్ హూ ఆర్ బిలీవ్డ్. ఈజ్ గ్రేట్లీ హెల్పింగ్ మీన్స్ మెంటరింగ్. ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళని బలపరుస్తుంటున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఎక్విప్ చేస్తుంటున్నాడు, వాళ్ళని తర్పీదిస్తున్నాడు అనమాట. అది 27లో 27వ వచనంలో కదా. అవునండి. And yes brother, Paul was equipping and helping, and those who are already believed, those who are added in the church in the harvest field. 27 verse 28 brother says that 28 the Jewish and ఇక్కడ he was publicly speaking. చూసారా లీడర్ ఏం చేయాలి ఇక్కడ? A leader should speak publicly. So Paul was speaking publicly. ఇక్కడ పౌలు పబ్లిక్ గా మాట్లాడుతున్నాడు అనగా నాయకత్వం, లీడర్. షోయింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ టు ద జీసస్ ఇస్ ద క్రైస్ట్. మన లీడర్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు షో ద స్క్రిప్చర్స్. మనం ఆ లేఖనాలను బోధించాలి. లేఖనాలు బోధించి వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఈ యొక్క సువార్తను బహిరంగంగా వాళ్ళకి ప్రకటించాలన్నమాట. ఎస్, వెరీ గుడ్ సత్యరాజు గారు. ఎస్ బ్రదర్, వెరీ గుడ్. మీ నోట్స్ కూడా నాకు ఒకసారి అందులో చూపించండి. మీ నోట్స్ మీరు అందరూ ఒకసారి అలా చూపించండి. This is my notes. అండ్ సిస్టర్ సత్య గారు ఉన్నారా? స్క్రీన్ షాట్ చేస్తే ఫోటోస్ తెస్తా. Yes brother, please stop the screen share brother, and also let them show their notes. ఒకసారి అందరూ చూపించండి ఇక్కడ ఒకసారి మీ నోట్స్. మీరు ఏమైతే రాస్తారో ఫోర్ ఫీల్డ్. ఈ యొక్క సత్యరాజు గారు బాగా చెప్పారు, చాలా గ్రేట్ గా అండ్ బాగా చెప్పారు కదా. అందరూ చూపించండి. టీడీ జాన్ గారు మీరు రాసిన నోట్స్ పట్టుకోండి. అప్పుడే డి రాజు గారు మీ నోట్స్ చూపించిన పట్టుకోండి. మీరేం రాస్తారో అమ్మా లేడీస్ కూడా ఎవరైతే నోట్స్ రాస్తారో మీకు ఇంట్రెస్ట్ ఉన్నదో మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేస్తాం, మీకు హెల్ప్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఇది వచ్చి కూర్చొని వెళ్ళిపోయి మీరు వస్తున్నారు అక్కడ షాపింగ్ కూర్చుంటున్నారు, అలాగైతే దేవుని వాక్యంలో మీకు బ్లెస్సింగ్స్ ఉండవు. నోట్స్ రాసుకోవాలి నేను చెప్పేదల్లా. అండ్ ప్రేమగా రాస్తారు చూడండి. ఒక్కొక్కరు అడిగి స్క్రీన్ షాట్ తీయండి చెప్తాను. అందరూ చూపించండి ప్లీజ్. ఒకసారి అందరు వ్యూ ఆల్ తీసేయండి. ఎస్ బ్రదర్, ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్ ఎవ్రీబడి. సత్యరాజు గారు చాలా అద్భుతంగా చెప్పారు చూసారా. అంటగా ఆయన వర్క్ చేశారు, కష్టపడ్డారు. కష్టపడకుండా ఫలితం రాదు. ఆయన అధ్యాయం చదివారు. నన్నేం అడగలేదు ప్రశ్నలు, సమాధానం నేనేం చెప్పలేదు, ఆయనే చెప్పుకొచ్చారు. అలాగే మీరు చేయగలగాలి. ఒక్కొక్కరికి ఒక వారం ఇస్తాం. రేపు నెక్స్ట్ వీక్ వేరే వాళ్ళకి ఇస్తాం. ఎవరు రెడీగా ఉంటారో చెప్పండి. నెక్స్ట్ వీక్ సార్ నా నోట్స్ సార్. ఓకే, నెక్స్ట్ మీరు వాట్సాప్ చేయండి నాకు. మీరు ఏం చేస్తారు నోట్స్ అంటే ప్రతి వారం కూడా మీరు నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయట్లేదు. ఓకే ఓకే, ఇప్పుడు we would like to discuss about this 18th chapter. ఈ 18వ అధ్యాయంలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, 18వ అధ్యాయంలో అమ్మా ప్రేమ గారు అమ్మా నోట్స్ రాస్తావు కదా అమ్మా? సార్ రాశాను.
అయితే నీకు ఈ నోట్స్ లో నీకు 4 ఫీల్డ్ అంటే 4 పొలాలు కదా. 4 ఫీల్డ్స్ అంటే ఏంటి? 4 పొలాలు. మీ డాడీ గారి దగ్గర ఒక బుక్ ఉంటది, ఆ బుక్ అడగండి, తీసుకోండి. ఒక పచ్చ బుక్ ఉంటది. ఆ బుక్లెట్ చదివితే మీకు తెలుస్తుంది అనమాట. మీ డాడీ గారు ఇస్తారు. ఓకే, బుక్లెట్. ఈ 4 పొలాల్లో మనం ఇప్పుడు అంటే ఎంటీ ఫీల్డ్ అంటే ఖాళీ ప్రదేశం కదా. మీకు ఏం అర్థం ఖాళీ ప్రదేశం అంటే? ఖాళీ ప్రదేశం అంటే మీకు ఏం అర్థమైంది? ఖాళీ ప్రదేశం అంటే అక్కడ దేవుడి బిడ్డ లేదు, లేని వారు, సువార్త లేదు అక్కడ, సువార్తను ఎరగని వారు, వాక్యం తెలియని యేసు ప్రభుని తెలియని వారు అందరూ, వాళ్ళందరూ యేసు అక్కడ ప్రభు గురించి తెలియని వారు. దీని వారు అక్కడ మనం వెళ్ళాలి అక్కడికి. సో అంటే అక్కడ వెళ్ళి సువార్తను నేను ఒక్కొక్కరిని అడుగుతాను. ఆ ముందు ఆమెను చెప్పనివ్వండి, ఎవరు మైక్ ఆన్ చేయొద్దు, అందరూ మైక్లు కట్టేసుకోండి. నేను అడిగిన వాళ్ళు సమాధానం చెప్పండి. ఎందుకంటే మీ అందరికీ ఇప్పుడు దేని మీద మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, డిస్కషన్. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ లో కరెక్ట్ గా మీకు అర్థమైతేనే మీరు వాక్యాన్ని బోధించగలుగుతారు. ఓకే అమ్మా, మళ్ళీ చెప్పమ్మా, నీకేం అర్థమైందో చెప్పు. ఇంక అర్థం కాకపోతే సిస్టర్ సత్య గారు నీకు వివరిస్తారు. ఇంకెవరో మాట్లాడకూడదు. ఆవిడ సత్య గారు తప్ప మరి ఎవరో మాట్లాడకూడదు. ఓకే. ఖాళీ ప్రదేశం అంటే అక్కడ దేవుడి బిడ్డలు ఎవరు లేరు. అక్కడ ఖాళీ ప్రదేశం అంటే అక్కడ మనము ఖాళీ ప్రదేశం, దేవుడి బిడ్డ లేదు కదా, అందుకే మనము వెళ్ళి వాళ్ళకి బోధించాలి, దేవుడి గురించి మాట్లాడాలి. అక్కడ మన దేవుడు గొప్పవారు, మీరు నమ్ముకోండి మన దేవునికి అని చెప్పాలి. నాకే అర్థమైంది ఇంత. ఓకే, సో ఎన్నో వచనంలో అక్కడ రాయబడింది, మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు? అయ్యా నాకు తెలుగు బుక్ లేదయ్యా, బైబిల్ కన్నడ. ఓకే, పర్లేదు, ఏదైనా పర్లేదు. ఓకే, నోట్స్ రాసుకున్నారు కదా. 8వ అధ్యాయం 18వ అధ్యాయం 1వ వచనం, 18వ అధ్యాయం 6వ వచనం, 18వ అధ్యాయం 7వ వచనం. ఓకే, సిస్టర్ సత్య గారు మీకు వివరిస్తా, ఎక్స్ప్లెయిన్ చేయండి మరొకసారి. సిస్టర్ సత్య గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆవిడకి. ఖాళీ పొలం అంటే ఎక్కడైతే దేవుని వాక్యం ఉండదో. వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేసే పరిస్థితులు లేని సార్. సరే, ఓకే, రైట్, సరే, ఓకే, నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం. డి రాజు గారు. ఓకే, రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. డి రాజు గారు మీరు మైక్ ఆన్ చేయండి. అయ్యా చెప్పండి. ఓకే, 2వ పొలం చెప్పండి. సెకండ్ ఫీల్డ్ అంటే ఏంటి? షోయింగ్ ఫీల్డ్ అయ్యా. ఏంటది? షోయింగ్ ఫీల్డ్, విత్తు అంటే ఏంటి? దానికోసం వివరించండి. ఏంటి మీకు ఏమర్థమైంది? స్పీకింగ్, షేరింగ్ గోస్పెల్, వర్డ్ ఆఫ్ గాడ్, షేరింగ్ గోస్పెల్స్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ అబౌట్ జెంటైల్స్ పీపుల్స్. షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, వెరీ గుడ్. అంటే 2వ పనులు ఏం చేయాలి? ఇక్కడ సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలండి? ఇక్కడ సువార్తను ప్రకటించాలి కదా. ఓకే, అర్థమైంది కదా మీకు. 3వది ఏంటి చెప్పండి? 3వ ఫలం ఏంటి? హార్వెస్ట్ ఫీల్డ్ అయ్యా. 3వ ఫీల్డ్ ఏంటి? 3వ ఫీల్డ్ ఏంటి? నేను ఏం చెప్పాను? ఎవరు మాట్లాడని చెప్పాను? ఎవరు మాట్లాడకూడదు, ఆయన మాత్రం మాట్లాడాలని చెప్పాను. మీకు ఇచ్చినప్పుడు మీరు చెప్తారు కానీ, అంటే ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు కానీ, నేను ఎవరిని అడుగుతున్న ప్రశ్న వాళ్ళే సమాధానం చెప్పాలి. మీరు ఇలాగా మధ్యలో మాట్లాడితే వాళ్ళకేం తెలియదు, వాళ్ళు నేర్చుకోలేరు. అనగేంటంటే పరీక్షలో చూసి రాయడం, కాపీ కొట్టడం, మాల్ ప్రాక్టీస్ అంటే చూసారా, అది చేస్తున్నాం. అలా చేయకూడదు. చెప్పండి, డి రాజు గారు మైక్ ఆన్ చేసి చెప్పండి. 3వ ఫలం ఏంటది? ಗ್ರೋಯಿಂಗ್ ಫೀಲ್ಡ್ అంటే ఏంటి? గ్రోయింగ్ ఫీల్డ్ అంటే ఏంటి? ವಾಕ್ಯದಲ್ಲಿ ಬೆಳೆಯುವಂತದ್ದು, ವಾಕ್ಯದಲ್ಲಿ ಬಲ ಹೊಂದುವಂತದ್ದು. ಇನ್ ವರ್ಡ್ ಆಫ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಸ್ಟ್ರೆಂತ್, ಸ್ಪಿರಿಚುವಲಿ ಸ್ಟ್ರೆಂತ್,
and ಶಿಷ್ಯತ್ವವಂತ ಮಾಡುವಂಥದ್ದು, ಶಿಷ್ಯರನ್ನು డిసైపుల్షిప్ అని శిష్యుని తయారు చేయడం అని, అంతే కదా? ಹೌದು ಸರ್. ఇందులో ఏ వస్తువులు చూపించారు ఆయన, మన సత్యరాజు గారు? ಮತ್ತೆ ದೇವರನ್ನ ಆರಾಧಿಸುವಂಥದ್ದು, వర్షిప్ గాడ్. ఎన్నో వచ్చిన 18 ఎన్నో వచ్చిన చూపించారు ఆయన? 17:3 and 4. 18 అధ్యాయం కాదు, 7, 8, 9, 11 చెప్పారు ఆయన ఓకే కదా? 7, అందుకే రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి చెప్పేది. ఓకే 7, 8, 9, 11. 7లో ఏం చెప్పినట్టు అక్కడ అందరూ వర్షిప్ చేశారు, ఆరాధన. బిలీవ్డ్ 8వ వచనంలో 8 వెర్సెస్ చూడండి. 8లో ఏం చెప్పాడు? బిలీవ్డ్ అండ్ బాప్టైజ్డ్, అంతే కదా? 9లో స్పీక్, వాళ్ళు ధైర్యంగా మాట్లాడారు అండి. తర్వాత 11లో ఏం చెప్పాడు ఆయన? టీచింగ్, అర్థమైందా? 11లో టీచింగ్. సో దీన్ని ఏమంటారంటే ఇది. ఓకే, నెక్స్ట్ మన భద్రయ్య గారిని అడుగుతాను. ఇంకెవరు మాట్లాడొద్దు. భద్రయ్య గారు మీరు మైక్ ఆన్ చేయండి. భద్రయ్య గారు మీరు మైక్ ఆన్ చేయండి. భద్రయ్య గారు ఓకే. 4వ ఫలం అంటే ఏంటి చెప్పండి, దానికోసం వివరించండి. కోతకాలం అంటే కోతకాలము. అపోస్తులు చాలా సేపు పౌలు గారు దగ్గర చాలా సమయాన్ని ఆయన ప్రసంగించడం జరిగింది. కొన్ని సంఘాల్లో కోతకాలము, సమయం అక్కడ సమయం అందును అసమయం అందును అక్కడ లేదండి. అక్కడ ఆయన ఏం చెప్పాడు? చూపించాడు 18వ అధ్యాయంలో ఏ మాటలు, ఏ రెఫరెన్స్ చూపించాడు ఆయన కోతకాలం కోసం, హార్వెస్ట్ ఫీల్డ్ కోసం? సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడిన ఆరంభించాను 25. సమాజ మందిరంలో మాట్లాడు 25 అన్న. అప్పుడు ప్రభు మార్గమున విషయం ఆత్మీయత తీవ్ర యోహాను బాప్తిజం మాత్రం తెలుసుకున్న వాడైనను యేసును గూర్చి సంగతులు వివరంగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించను. ప్రిస్కిల్లా ఆకులో విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విసిదపరిచిరి. చెప్పండి, అక్కడ ఏముంది? అక్కడ 25వ వచనంలో 25 వెర్స్లు ఏముంది? అదే యేసు ప్రభు గురించి బాగా చెప్పారనమాట. ధైర్యంగా మాట్లాడారు, తిరిగితనం లేకుండా. ప్రిస్కిల్లా ఆకులో విని వాళ్ళని చేర్చుకున్నారట, మరీ పూర్తిగా విసిదపరిచారన్న. పూర్తి వివరంగా చెప్పారు యేసు ప్రభు గురించి. అంటే 25లో అక్కడ ఇన్స్ట్రక్టెడ్ అనే మాట అక్కడ రాయబడి ఉంది, అనగా వాళ్ళకి అక్కడ బోధించడం. ఇన్స్ట్రక్టెడ్. What a chapter and verse, bro? Yes, verse 18, 25. వివరంగా చెప్పడం 25. యా, ఇన్స్ట్రక్టెడ్ ద వే ఆఫ్ ది లార్డ్. వివరంగా చెప్పారు కదా? చెప్పారండి. Verse 18, chapter 18, brother. Acts chapter 18. Okay. 1:8, not 25. 18:25. ప్రభు మార్గంలో ఏం చెప్పారు? దాన్ని వివరించండి మీరు, భద్రయ్య గారు. ప్రభు మార్గముల విషయమే ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం ఇచ్చుడు మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు, యేసు ప్రభు గురించి గూర్చిన సంగతులు వివరంగా చెప్పారు, వివరంగా బోధించారు. సమాజ మందిలో ధైర్యంగా మాట్లాడిన ఆరంభించారు. ప్రిస్కిల్లా ఆకులు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గమున మరీ పూర్తిగా అతన్ని విశుద్ధపరిచారు. దేవుని మార్గం నడిపించడానికి మరీ విశుద్ధంగా వాళ్ళు ఆరంభించారు అని ఇక్కడ రాసి ఉన్నారు. ఇది ఏ ఫీల్డ్ లోకి వస్తుంది? ఇది ఈ ఫీల్డ్ అంటే ఏంటి? ఈ ఫీల్డ్ లో ఇది గ్రోత్ లో శిష్యులను తయారు చేయడం, గ్రోత్ లోకి వస్తుంది. ఇంకెందుకు వస్తుంటే హార్వెస్ట్ ఫీల్డ్. మీరు ఇప్పుడు చెప్పేది 4వ పొలం, హార్వెస్ట్ ఫీల్డ్. హార్వెస్ట్ ఫీల్డ్ లో అక్కడ వాళ్ళు ఆల్రెడీ దేవుని వాక్యం నేర్చుకున్నారు, ఇన్స్ట్రక్టర్ చేశారు, వే ఆఫ్ ది లార్డ్, ప్రభు మార్గాన్ని చెప్పారు.
అలాగనే చెప్పారు. ప్రభు యొక్క స్పిరిట్ మాట్లాడడం జరిగింది యాక్యురేట్ గా. అవునండి. తర్వాత వాళ్ళకి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం వాళ్ళకి వాళ్ళకి తెలుసున్న తెలియదు. వాళ్ళు తెలియదు. అందుకోసం అవునండి. వాళ్ళకి 26వ వచనంలో బాగా బహుబలముగా వాళ్ళు మాట్లాడారు. అలాగే ఏంటంటే ఇది హార్వెస్ట్ ఫీల్డ్ లో చేసేది ఏంటంటే, టీడీ జాన్ గారు చెప్పండి, హార్వెస్ట్ ఫీల్డ్ ఏం జరుగుతుంది? భద్రయ్య గారికి మీరు సమాధానం చెప్పండి. హార్వెస్ట్ ఫీల్డ్ అంటే టీడీ జాన్ గారు మైక్ ఆన్ చేయండి. హార్వెస్ట్ అంటే కాలం అంటే అభివృద్ధి విస్తరించడం, అభివృద్ధి విస్తరించడము, మల్టిప్లై కావడం అనమాట. మల్టిప్లై అవుతుంటది. దేవుని వాక్యమును విస్తరించి బహుబలం కలిగింది అయ్యండి. అక్కడ చెప్పినప్పుడు ఆ యొక్క ఫలము హార్వెస్ట్ ఫీల్డ్ అంటే ఏంటి? హార్వెస్ట్ అంటే ఫలం ఇచ్చేది, ఫలములు ఇచ్చేది. కోతకాలం పంట పండడం కదా. కోతకాలం, అక్కడ పంట కోతకాలము, పంట పండ అంటే ఆత్మలను సంపాదించడం, ఆత్మలను అభివృద్ధి మల్టిప్లై చేయడం. సో మల్టిప్లై చేయాలంటే మనం దేవుని వాక్యంను బహుగా విస్తరించాలా, క్లియర్ గా విస్తరించాలా, పరిశుద్ధాత్మ విస్తరించాలా, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలా, వారికి చక్కగా మనము మాదిరికరము చూపించాలా. ఓకే, మీరు అన్నది మీరు ఏ పొలం కోసం, ఏ భాగం కోసం మాట్లాడుతున్నారు? మీరు విస్తరించడం అంటున్నారు కదా. హార్వెస్ట్ గురించి మాట్లాడుతున్నా. మరి తర్వాత 5వ భాగం చెప్పండి. 5వ భాగం ఏంటి? 5వ పార్ట్ ఏంటి? 5వ పార్ట్ ఎల్డర్షిప్, నాయకత్వం. అభివృద్ధి. దానికి మీరు ఏం చెప్తారు? చెప్పండి, నాయకత్వం అంటే ఏంటి? నాయకత్వం అంటే అప్పుడు అపోస్తలులు, బర్నబా వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రయాసపడి చేసినటువంటి నాయకత్వాన్ని వాళ్ళు ఈ ఇతర ప్రాంతాలలో సంఘములు కట్టడము, సంఘములను అభివృద్ధి చేయడం, సమాజంలో అభివృద్ధి చేయడము, బోధకులను బోధకులను ఏర్పాటు చేయడము, ఆత్మ వలన ప్రేరేపడం, పంపడము. దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ఎల్డర్స్. ఇక్కడ అపోస్తలుల పౌలు లీడర్షిప్ గా ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తున్నాను. అపోస్తలుల పౌలు అపోస్తలుల పౌలు ఇక్కడ లీడర్షిప్ గా 27:28 చెప్తుంది కదా. ఉండేటట్టు ఇక్కడ కనిపిస్తుంది అపోస్తలుల పౌలు. 27:28 లీడర్షిప్. ఓకే, మన గురుస్వామి గారు మైక్ ఆన్ చేయండి. ఇంకెవరు మాట్లాడొద్దు, గురుస్వామి గారు మాత్రమే మాట్లాడతారు. గురుస్వామి గారు మీరు మైక్ ఆన్ చేయండి, ఇంకెవరు మాట్లాడొద్దు. ఓకే, మైక్ ఆన్ చేయండి గురుస్వామి గారు. ఓకే, ఈ 4 ఫీల్డ్ కోసం ఒక్కొక్క దాని కోసం మీరు వివరించండి. ఏంటి 4 ఫీల్డ్స్ అంటే మీకు ఏం అర్థమైంది? ఎవరు మాట్లాడకూడదు, గురుస్వామి గారు మాత్రమే మాట్లాడతారు. 4 ఫీల్డ్స్ అంటే ఏంటి, దీనికోసం ఈ యొక్క భాగంలో మీకు ఏం అర్థమైంది, ఏం చెప్తారు మాకు? ఈ రోజు జరిగిన లెసన్ ఆ ఖాళీ ప్రదేశంలో ఎవరు కూడా దేవుని నమ్మిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ఖాళీ జనం ఉన్నారు, దేవుని నమ్మలేదు. అక్కడ వెళ్ళి ఒక నమ్మకస్తమైనటువంటి ఒక వ్యక్తిని నిలుపుకొని ఆయన దగ్గర అక్కడ ఉండాలి. అక్కడ ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళకి సువార్తను ప్రకటించాలి, రాజ్యం గురించి చెప్పి దేవుని నమ్మించాలి. తర్వాత 3వ దాంట్లో అక్కడ నమ్మినటువంటి వారిని రెండోది ఏంటి? రెండో ఫలం ఏంటి చెప్పండి. రెండో ఫలము సువార్త ప్రకటించడం. మీరు ఇప్పుడు నోట్స్ రాసుకోలేదా? చూడండి, ఇక్కడ నోట్స్ రాసుకోలేదా మీరు?
మీ నోట్స్ ఏది? మీ నోట్స్ ఏది? వచ్చి వస్తున్నారేంటి? మీ నోట్స్ రాసుకోలేదా? రాసుకున్న దాంట్లో వివరించండి. నేను అందులో రాగలేదు మిమ్మల్ని. అందులో ఏంటి ఏం జరిగింది అక్కడ? రెండవ పొలం అంటే ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం? అది రాలేదే. మరి రాసుకోవాలి, రాయకపోతే కుదరదు. ఓకే, ఎందుకంటే ప్రతి క్లాసు అందుకంటున్నాను, మీరు రాసిన తర్వాత మీరు ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. ఎందుకంటే ప్రతి క్లాసు ప్రతి నిమిషం మనకి చాలా ఉపయోగం అండి. లేడీస్ మన రాచేలు గారు, లిడియా గారు వీళ్ళందరూ మోతేస్తారు. అంటే ఏదో వచ్చామని పేరుకి వచ్చారు, ఆడియో ఆఫీస్ వెళ్ళిపోయారు. ఓకే, త్రివేణి గారు వీళ్ళందరూ బయట ఉన్నారు. ఓకే, వీళ్ళ తర్వాత సత్య గారు ఫాలో అప్ చేస్తారు. ఓకే, అమ్మ దినేష్మా గారు, లీడర్షిప్ అంటే హలో, లీడర్షిప్ సిగ్నల్ లేనట్టుంది. ఓకే బ్రదర్, వాట్ ఈస్ యువర్ కామెంట్స్ బ్రదర్ స్టెయిన్ అండ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ యువర్ ఎంకరేజ్మెంట్ ఫర్ దిస్? ఇంకెవరు మాట్లాడదు? ఆయన మాట్లాడుతున్నారు. Yes, brother, please. Thank you, brother. Yes, my encouragement is just that it's obvious that the whole book of Acts is fulfilled. Everything from the beginning to the end is fulfilled. It is finding a empty field, sharing the gospel, it's growing the Christians, it's establishing groups, and then have leadership grow up, and then training people in leadership, then find a empty field, share the gospel, grow the church, make groups. Right from the beginning to the end, that is what God's purpose was with the book of Acts. That is the whole message of Acts. ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఫీల్డ్స్ లో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల్లో మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు అక్కడ మరి దేవుడు ఆయన ఈ యొక్క ఫోర్ ఫీల్డ్స్ లో ఎలాగ వర్క్ చేయాలో, ఏ విధంగా సువార్త బోధించాలో, ఏ విధంగా చేశారో పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాల్ని అపోస్తులుగా రాసించాడు. సో ఇందులో ఖాళీ ప్రదేశము, అలాగనే మరి మొట్టమొదటిది ఖాళీ ప్రదేశం. రెండవది ఏంటంటే మరి ఇక్కడ విత్తనం విత్తేది. మూడవది ఏంటంటే శిష్యత్వం. నాలుగవది ఏంటంటే ఇక్కడ సంఘము లేక కోతకాలం, అనగా సంఘము కోతకాలం. ఐదవది నాయకత్వం. ఈ విధంగా మరి మనం చూస్తుంటున్నాం కదా. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఫోర్ ఫీల్డ్స్ లో ఉన్నాయి. మీరు బాగా నేర్చుకొని ఉంటాయి. Okay, thank you, brother. Thank you. We are all appreciate brother Satyaraj garu. Yes, I do. I have another thing to say, brah. It's now the question is if we are going to do acts in our life. We have to do the four fields now in our life. We got to make book of Acts where we live. కాబట్టి అపోస్తుల కార్యాలని ఒక్కొక్క అధ్యాయంగా మనం ఫోర్ ఫీల్డ్స్ మనం చేసినట్లయితే నిజంగా మన ఫోర్ ఫీల్డ్స్ ద్వారా సువార్తను ప్రకటించవచ్చు. అది ఆయన మనతో చెప్పే మాటలన్నమాట. ఓకే, గ్రేట్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ బ్రదర్. Thank you. And please end the session with your prayer. Thank you, brother. Thank you so much. much. Thank you very much. And yes, great, very excited. Please appreciate. ఎవరు చేస్తున్నారో చెప్పండి బ్రదర్. నెక్స్ట్ వీక్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ వీక్ చెప్పండి. ఎవరు చెప్తారు? ఇలా చెప్పాలి. నెక్స్ట్ వీక్ ఎవరు చెప్తారు? ఏ అధ్యాయం చెప్తారు నెక్స్ట్ వీక్? TD John. Yes, next week brother TD John. Great. ఎన్ని అధ్యాయం ఉంటుంది ఇది? ఎన్ని అధ్యాయం? 13th chapter. 13th chapter. Yes. 13. రాజు గారు కూడా చెప్తే బాగుంటది నెక్స్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ వీక్ డి రాజు గారు కూడా చెప్పండి. డి రాజు గారు కూడా 13th chapter మీరు ప్రిపేర్, 13వ అధ్యాయం ఇద్దరు ప్రిపేర్ అవ్వండి అండి. డి రాజు గారు ఇద్దరు చెప్పండి. ఇద్దరు అంటే ఇద్దరు కంప్లీట్ చేస్తారు. ఇవాళ సత్యరాజు గారు బాగా చెప్పారు. ఎస్ బ్రదర్, ప్లీజ్ అప్రిషియేట్ బ్రదర్ సత్యరాజు గారు. Sathiraju, very well done. Very, very well done. Thank you, sir. Thank you. TG John, very well done. And Patarla, very well done. It's really been great. Thank you, Daniel. Very good. Thank you. Yeah. Thank you, brother. And Ramu garu మరి వీడియోలో లేరు. Yes, prayer చేయండి. Yes, brother. End the session with prayer. Right, let's pray. Father God, I want to pray for Hermes that he's busy recovering. We pray that you would keep on healing him. Be with Satya and her family as you support him around his bed. We miss our brother. Father,
We believe in your power. We've seen how you've done other miracles. We see our seat improving as well. And all the sick in our ministry, we pray for them, God. You are our healer. Also want to thank you for this ministry. Thank you that we are getting equipped, learning. Jesus, thank you for the example that you've given us. Thank you for Book of Acts. God, keep on equipping us and making us bold through your Holy Spirit. I pray this in Jesus' name. Amen.